నమస్తే, వెల్కమ్ టు జనమాట. నేను మీ స్వాతి. ఈ రోజు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, వచ్చే ఎన్నికల్లో 100% వైకాపా ప్రభుత్వం రాదు, జగన్ రెడ్డి స్వార్థం కోసం వాలంటీర్ల జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటున్నారు. అలాగే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాము, ఆయన ఏం చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు కూడా మీరు రెస్పెక్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిశ్చితుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత డిమాండ్ చేయడం ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి, లేకపోతే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరిపైన కేసులు పెడతారు. కేసులు పెట్టి వాళ్ళకి ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని, ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయని, అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళ పరిపోషణ చేయడం ఎక్కడ న్యాయం అనేది? వాళ్ళ రాజీనామా చేయడం ఎక్కడ న్యాయం? చూడండి ఈ పెద్ద ఆయన గారు ఏం మాట్లాడుతున్నారో. వాలంటీర్లంట రాజీనామా చేపించాడంట జగన్. అసలు వాలంటీర్లు వాళ్ళ పని చేయకుండా ఆపింది ఎవరు? ఈయన కదా. నిమ్మగడ్డ రమేష్ ద్వారా పిటిషన్ వేయించి వాలంటీర్లు వాళ్ళ సేవకి, ప్రజలకి ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవ ఆపేలా చేసింది ఎవరు? వీళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి అంటే వాలంటీర్లు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారండి? ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, అంతేగాని ఆయన పార్టీ కోసం, ఆయన పార్టీ రాజకీయం చేయడం కోసం పెట్టలేదు. వీళ్ళు అపోహపడి అలానే వీళ్ళు నిందించారు వాలంటీర్లు. ఏమని? వాలంటీర్లు ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి జనాల దగ్గరికి వాలంటీర్లు వెళ్ళొద్దు అని వీళ్ళు చెప్పారు. కానీ ఏ రోజైనా జనాలు చెప్పారని వాలంటీర్లు మా దగ్గరకు వచ్చి ఇలా ప్రచారం చేస్తున్నారు, అలా ప్రచారం చేస్తున్నారని ఏ రోజు జనాలు చెప్పలేదు. కానీ ఈ పెద్ద మనిషి ఏమంటున్నారు? వాలంటీర్లు జగన్ స్వార్థం కోసం వాడుకున్నాడు. జగన్ స్వార్థం కోసం వాడుకునేవాడైతే ఈ మంత్ కూడా మీరు పిటిషన్ వేశాక కూడా అలా కాదు ఇలా అని మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ఆలోచిస్తాడు, ఆలోచింప చేస్తాడు. అలానే ఒకళ్ళు ఒక మాట అన్నారు అంటే ఏది చేయాలి ఏది చేయకూడదని ఆలోచించి ముందడుగేస్తారు. అలానే ఇక్కడ చూడండి, ఇంకొక వీడియో చూద్దాము. తప్పుడు ప్రచారం చేసి అవాతాతల్ని చంపేశావు, ఇప్పుడు వాలంటీర్లను కూడా చంపే స్కెచ్ వేసావా జగన్ అంటున్నారు. ఒకసారి వీడియో చూద్దామండి. వాళ్ళు చేయమంటారు, చేసి వాళ్ళు ఇరికిస్తారు. ఇరికించిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ చూస్తూ ఉంటారు. కానీ మంచిది కాదు. మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, మీకు ఉద్యోగాలు రావు. మీకు చాలా ఎక్కువ చేస్తున్నారు. కేసులుంటే ఉద్యోగాలు రావు. అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పది చెప్పిన తర్వాత లేకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితులు ఉన్నాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ వాలంటీర్స్ మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం, వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, తటస్థంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటాం. మీరు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీవితాలు వస్తాయి, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. అది మా బాధ్యత. కానీ మీరు చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దు. చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దు అన్నారు. అసలు చిన్న తప్పుడు పనులు ఎవరు చేస్తున్నారండి? వాలంటీర్లు చేస్తున్నారా? ఈయనేమన్నా కళ్ళారా చూసారా? వాటిని ఏమైనా నిరూపించగలరా? ఇలా చేస్తున్నారు వాలంటీర్లు, ఇలా ప్రచారం చేశారు, ఇలా మాట్లాడారని ఈయనేమన్నా నిరూపించగలరా? అలానే వాలంటీర్లు రాజీనామా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజీనామా చేసే పని అయితే ఈ 4 years నుంచి రాజీనామా చేయొచ్చు కదా. ఈ 4 years నుంచి వాళ్ళు సేవ అందించి ఈ మంత్ ఎందుకు రాజీనామా చేస్తారు? వీళ్ళు పిటిషన్ వేసేసరికే కదా. అలానే ఇంకొకటి ఏమంటున్నారు, వాలంటీర్ల మీద కేసులు వస్తాయి, మీరు అక్రమ పనులు ఏమీ చేయదని. కేసులు ఎవరు పెడతారండి? వాళ్ళు అక్రమ పనులే అసలు స్టార్టింగ్ చేయట్లేదు, కేసులు పెడతారు, మీ ఇంటింటికి అది ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఈయనే తప్పుడు పనులు చేస్తాడు, ఈయన మీదే 32 కేసుల వరకు ఉన్నాయి. మళ్ళీ ఈయనేమంటున్నారు, కేసులు పెడతారు, మీరు అలాంటి పనులు చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, అలా చేయడానికి వీల్లేదు అన్న వ్యక్తి ఈయనే. 32 కేసులు ఉంది నీ మీదే, కానీ కేసులున్న వ్యక్తే మళ్ళీ మీ మీద కేసులు పెడతారు, మీరు బయటకు రావద్దని చెప్తుంది మీరే. చదువుకున్నారు అంటున్నారు, వాలంటీర్లు చదువుకున్నారు నిజంగానే.
వాలంటీర్లు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి సేవ ఏ విధంగా చేయాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, చదువుకున్న వ్యక్తికి ఎప్పుడైనా సంస్కారం ఉంటుంది. అందుకని అక్రమ పనులు ఎప్పుడూ చేయలేదు వాలంటీర్లు. మీరు చెప్తున్నారు ఈరోజు వాలంటీర్లు ఆ పనులు చేస్తున్నారు, ఈ పనులు చేస్తున్నారని మీరే చెప్తున్నారు. కానీ వాటికి ప్రూఫ్స్ ఏమన్నా చూపించగలిగారా? ఇప్పటికి 5 days నుంచి 28th పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు మీరు ఒక్క ప్రూఫ్తో బయటకు రాలేదు. కానీ ఈ రోజు మళ్ళీ మీరేమంటున్నారు, జగన్ రెడ్డి గారు ఆయన కోసం వాలంటీర్లు వాడుకున్నారు అంటున్నారు. వాలంటీర్లు 5 years నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలియదా ఎవరి కోసం వాడుకుంటున్నారో? వాళ్ళు కేవలం వచ్చిందే జనాలకు సేవ చేయడానికి, జనాలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడి, మీరు పెడేషన్లు వేసి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేలా చేసి ఇప్పటికి 32 మంది చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు మీరు పరామర్శించలేదు. ఇక్కడ చూడండి, తప్పుడు ప్రచారం చేసి అవ్వాతాతలను చంపేశారు. ఎవరు అవ్వాతాతలను చంపేశారు? ఎవరు తప్పుడు ప్రచారం చేశారు? మీరు కాదా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. అవ్వాతాతలను చంపేశారు. ఏ విధంగా చంపేశారు? ఈ రోజు చూసుకుంటే, నిన్న చూసుకుంటే అవ్వాతాతలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా వాలంటీర్లు రావట్లేదు, మా పరిస్థితి ఏంటి? అంతేగాని అవ్వాతాతలు ఆయన ఎందుకు చంపుతారు? మీరు కదా రోడ్డు మీదకి వాళ్ళని ఈరోజు తీసుకొచ్చింది, మీరు కదా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద కుట్ర సాధించుకుంటా మళ్ళీ ఈ రోజు రివర్స్ అయ్యి అవ్వాతాతను చంపేసింది జగన్ సైకోరెడ్డి అంటున్నారు. అలానే ఇంకా చూసుకుందాము, పింఛన్లు పంపిణీ చేయలేని జగన్ రాజీనామా చేసి దిగిపో, గంటలో పింఛన్లు పంపిణీ చేసి చూపిస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ పంపిణీ చేయలేదంటున్నారు. ఇప్పుడు అతనికి ఇంతకు ముందు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పవర్స్ లేవు. పవర్స్ లేకపోయినా సరే 2 days నుంచి మనం చూసుకుంటే పెన్షన్లు అనేవి పంపిణీ జరుగుతున్నాయి. ఆల్రెడీ 88% అయిపోయింది. రిమైనింగ్ 12% కూడా చేస్తున్నారు. పెన్షన్లు పంపిణీ చేయలేని జగన్ రాజీనామా చేసి దిగిపో అని చెప్పడానికి నువ్వెవరు? ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు మీరు ఒక పార్టీని ఓడగొట్టడం రాక 3 పార్టీలను కలుపుకొని వస్తుంది మీరు. కాబట్టి జగన్ని దిగిపోమని చెప్పడానికి మీరెవరు? ఫస్ట్ మీరు ఉంటారో లేదో చూడండి. జగన్ దిగిపోయే ఛాన్స్ వస్తే ప్రజలే ఆయన దింపేస్తారు. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మీరు ఎన్ని ఎత్తుగడలతో వచ్చినా, ఎంతమందితో వచ్చినా జగన్ అనేవాళ్ళు కన్ఫామ్గా గెలుస్తారు. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీనే వస్తుంది. అలానే గంటలో పింఛన్లు పంపిణీ చేసి చూపిస్తాం, గంటలో పింఛన్లు పంపిణీ చేపిస్తామని ఈ రోజు చెప్తున్నారే. మరి 2014లో ఏమైంది? ఎందుకు ముతక వాళ్ళని మీరు గంటలు మార్నింగ్ టు ఈవినింగ్ చెట్ల కింద రోడ్ల మీద నుంచోబెట్టారు? ఆ రోజు చేయొచ్చు కదా గంటలో పింఛన్లు పంపిణీ. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? 4 years లేని బాధ ఈ రోజే మీకు ఎందుకు వచ్చింది? ఈ రోజు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? 4 గంటల్లో పెన్షన్ ఇచ్చే వీలున్నా వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు జగన్ నీకు ఇంత పైశాచిక ఆనందం? జగన్కి పైశాచిక ఆనందమా? జగన్కి పైశాచిక ఆనందం అయితే ఇలా చేయడు పరిపాలన. మీకు పైశాచిక ఆనందం కాబట్టే మీరు అవ్వాతాతలు రోడ్డు మీదకి తీసుకొచ్చి 32 మందికి చావు కారణమయ్యారు. అలానే 4 years 2014 నుంచి 2019 వరకు చూస్తుంటే మీ పరిపాలన ఎలా ఉందని జనం చూశారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ సీఎం చేయలేదు. అదే మీ పరిపాలన మంచిగుంటే జనాలు మిమ్మల్నే సీఎం చేసేవాళ్ళు. 2019 మీకు అన్ని సీట్లు రాలేదు. జగన్కి ఒక్క విధంతో 157 ఓట్లతో గెలిపించారు, 157 సీట్లతో. అలానే చూడండి, ఎందుకు జగన్ మీకు పైశాచిక ఆనందం? ఎవరికి పైశాచిక ఆనందమో ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. వాలంటీర్లను ఆపింది మీరే, వృద్ధులు వితంతులు చావు కారణం మీరే. మీరు కదా ఇప్పుడు ఆనందపడుతుంది, మీకు కదా ఓట్లు వస్తాయని భ్రమపడుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వద్దు అని ఎలక్షన్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పాలి? ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు. ఇంటి వద్దకే పెన్షన్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు అంటే వాలంటీర్లు రావద్దు అంటే ఇంటి వద్దకు పెన్షన్ వెళ్ళకూడదనే కదా దాని మీనింగ్. మీరు పెటిషన్ వేసినందుకే కదా వాలంటీర్లు ఇంటికి రాకుండా ఉంది. అదే మీరు పెటిషన్ వేయకుండా ఉన్నట్టయితే వాలంటీర్లు వచ్చి ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చేవాళ్ళు కదా. ఇంటి వద్దకే పెన్షన్ రావద్దు అని మీరు ఎక్కడా చెప్పలేదంట. మీరే కదా పెటిషన్ వేసి అంతా ఆపి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పింది మీరే. మళ్ళీ మేము చెప్పలేదు అని అంటున్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో సమాధానం జగన్ ఎక్కడ నిర్లక్ష్యం చేశాడండి? పంచుతున్నాడు కదా పెన్షన్. మీరే అన్నారు జగను పెన్షన్ల డబ్బులు ప్రచారానికి వాడుకున్నారన్నారు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? ఉన్నప్పటికీ జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే పంచుతున్నాడనే మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. కాకపోతే లేటుగా పంచుతున్నారు అన్నారు. అంటే ఫస్ట్ థింగ్ మీరే చెప్తున్నారు ఏమని ప్రచారానికి వాడుకున్నారన్నది మీరే, మళ్ళీ లేట్ చేస్తున్నారు. అన్ని మాటలు మీవే. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు చూసేవాళ్ళు, వినేవాళ్ళు?